రాజు డ్రై క్లీనర్స్ సిర్పూర్ కాగజ్ నగర్. ఈరోజు టాపిక్ శారీ రూలింగ్ మిషన్ తొందరపడి తీసుకున్న వాళ్ళకి ప్లస్ ఆ మిషనరీ అమ్మే కంపెనీ వాళ్ళకైతే నేను ఈ యొక్క వీడియో అయితే పెడుతున్నాను. దయచేసి మీరెవ్వరు కూడా నా గురించి తప్పుగా అయితే అనుకోకండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళకు యూజ్ఫుల్గా అవుతుంది, రెండోది కొనే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. ఓకే సార్, మీరు పెట్టే వీడియోలు మీ మిషనరీ గురించి వాటిని చూసి చాలామంది ఈ మిషనరీస్ కొనుక్కోవాలని చెప్పేసి అందులో ఉన్నవాళ్ళు ఉన్నారు, పాపం లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్. చాలామంది ఆ మిషనరీ కొనుక్కొని మేము ఏదో డెవలప్ కావచ్చు, మీరు పెట్టే వీడియోలలో రోజుకు 5,000 నుండి 10,000 రూపాయలు సంపాదించవచ్చు అన్న ఒక ఆశతో కూడా వాళ్ళు కూడా ఏదో మేము కొనుక్కుంటే అయిపోతుంది కదా, ఏదో హోటల్కి వెళ్ళేసి ప్లేట్ బిర్యానీకి డబ్బులు కట్టేస్తే వాళ్ళే అండి పెడతారు, ఇక మన డబ్బులు కట్టేసి భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. అందులో కూడా ఏముంటుంది, బటన్ వేస్తే శారీ రూలింగ్ అయిపోతుంది, ఐరనింగ్ అయిపోతుంది, పాలిషింగ్ అయిపోతుంది, అదేవిధంగా డ్రై క్లీనింగ్ కూడా అయిపోతుంది అన్న ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకు మీరు మంచి గైడెన్స్ ఇవ్వాలి. మీ దగ్గరికి మిమ్మల్ని నమ్మి వస్తున్నారు కదా సార్, కాబట్టి వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీ మిషనరీ వాళ్ళు కొంటున్నారు సార్, 3,20,000 రూపాయలు పెట్టి మీ దగ్గర మిషనరీ కొంటున్నారు కాబట్టి వాళ్ళు అప్పు తెచ్చి కొనుక్కుంటున్నారు. కాబట్టి అందులో చాలామంది అప్పు తెచ్చే కొనుక్కుంటున్నారు సార్. కాబట్టి నేను వాళ్ళ గురించే నేను మీకు వీడియో పెడుతున్నాను. వాళ్ళ బాధే నా బాధ, ఎందుకంటే నా బాధ కూడా, ఎందుకంటే నేను కూడా కొన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు దాని వాల్యూ, దాని కథ ఏంటి అనేది నాకు అన్నీ తెలుసు సార్. కాకపోతే మీరు దీన్ని తప్పుగా అనుకోకండి. సర్వీస్ ఇవ్వండి. మీరు మిషనరీ అమ్ముతున్నారు కదా, మరి అలాంటప్పుడు సర్వీస్ ఇస్తే ఏమవుతుంది? అన్ని డబ్బులు తీసుకుని నేను ఆల్రెడీ ₹1 తీసుకోకుండా మన తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా అన్నీ ఫ్రీ 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 అని చెప్పుకుంటూ పోతుందో, నేను అది ఏ డబ్బులు తీసుకోకుండా ఎవరిని ఆశ్రయించకుండా నేను ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాను డ్రై క్లీనింగ్ సంబంధించి. నాకు రోజుకు 200 నుండి 300 ఫోన్స్ వస్తూ ఉంటాయి. నేను ప్రతి ఒక్కరి ఫోన్స్ అటెండ్ చేస్తాను. ఒకవేళ నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఇంకేమైనా ఎంగేజ్ వచ్చి వాళ్ళ ఫోన్ ఒకవేళ కలవకపోతే నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను వాళ్ళకి. మేడం ఏమండి మీరు ఇంతకుముందు ఫోన్ చేశారు, ఏం ప్రాబ్లం మేడం అని చెప్పి అడుగుతాను. అలాంటిది ఇన్ని లక్షలు పెట్టి మీరు మిషనరీ అయితే కొనిపిస్తున్నారు జనాలతోటి, మరి మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని నేను అడుగుతున్నాను. దయచేసి తప్పుగా అయితే అనుకోకండి. ఎందుకంటే మీ సర్వీసు, మీ కంపెనీసు, మీ మిషనరీసు మీరు మంచి డెవలప్ కాండి. నేను మీ దాంట్లో ఇన్వాల్వ్ కావడం లేదు కాబట్టి సర్వీస్ ఇవ్వండి. ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ప్రతి ఒక్కరు నాకు రోజుకు 200 నుండి 300 మంది ఫోన్ చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా, అందులో మినిమం 50 మంది నాకు రోజుకు ఫోన్ చేసి, సార్ మేము ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కంపెనీ మిషన్ తీసుకుంటే బాగుంటుంది, మేము ఎలా డ్రై క్లీనింగ్ చేసుకోవడానికి మాకు ఎలాంటి కెమికల్స్ కావాలి సార్, తెలియని వాళ్ళు చాలామంది, వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు మీ పెట్టే వీడియోలు బట్టి అలా ఉన్న వాళ్ళైతే, ఇంతకుముందు చెప్పాను, ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, డబ్బుల కోసం బాగలేదు, ఇంట్లో తీసుకుపోయి మిషన్ మూలకు పెట్టేసినా పర్లేదు. కానీ లేని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి గురించి నాకు చాలా బాధ అనిపించి నేను చెప్తున్నా. చాలామంది ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఎవరెవరైతే ఏ కంపెనీ నుండి కొనుక్కున్నారో నేను ఆ కంపెనీల పేరు చెప్పదలుచుకోలేదు. కాకపోతే కొనుక్కున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. కాబట్టి దయచేసి మీ దగ్గర ఏ కస్టమర్ కొనుక్కున్నా ఆ మిషనరీ అమ్మిపిచ్చే బాధ్యత మీదే. ఎందుకంటే మీ దగ్గర మిమ్మల్ని నమ్మి మీకు అన్ని లక్షల రూపాయలు మీ దగ్గర మిషనరీ కొనుక్కున్నారంటే రేపు ఆపద వచ్చినప్పుడు, నేను అడుగుతున్నాను, ఆపద వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉండి ఆ మిషనరీనే సెకండ్ హ్యాండ్లో ఇంకో వేరే వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత కూడా మీదే ఉండాలి. అవునా కాదా? లేదంటే చెప్పండి, రేపు నేను హైదరాబాద్లో నేను మిషనరీ స్టార్ట్ చేస్తాను. నేను మిషనరీస్ హైదరాబాద్లో స్టార్ట్ చేస్తా, ఆల్ ఓవర్ ఇండియాకి నేనే పెట్టిపిస్తా. అది నాకుంది. ఎందుకంటే నాకు డబ్బు లేకపోవచ్చు, నాకు ఫైనాన్షియల్గా నేను ఒక్క ఫోన్ చేసి హైదరాబాద్ కాదు ఏ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసినా పెట్టుబడి మొత్తం వాళ్ళే పెడతారు.
రాజు సార్ మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అంతే, ఆ తర్వాత మీకుంటుంది. నేను ముందే చెప్తున్నా, మిమ్మల్ని హెచ్చరిస్తలేను, మీరు చేసుకోండి. అది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను. ఇక అదే హైదరాబాద్లో కూర్చుంటాను. హైదరాబాద్ నాకేం కొత్తది కాదు, నేను తెలంగాణ వాడిని, అసలు రజకుని, మళ్ళా అందులో రజకుని. నేను ముందే చెప్తున్నాను, నేను రజకుని. కాబట్టి మీరు బెస్ట్ సర్వీస్ ఇవ్వండి. మీరు ఏ విధంగా అయినా మీ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్ముకోండి. ఎవరి అయినా వాళ్ళు ఎవరి బిజినెస్ వాళ్ళది ఉంటుంది. కాకపోతే మీ సర్వీస్ ఇవ్వకపోతే పాపం పేదవాళ్ళు, వాళ్ళకి తెలియక మీకు మీ దగ్గర కొనుక్కుంటారు. కానీ ఆ తర్వాత మీరు వాళ్ళు అమ్ముకోవాలంటే ఇలా చారానకి అడుగుతున్నారు. చారానకి వాళ్ళు రూపాయి పెడితే చారానకి అడుగుతారా? 3,20,000 పెడితే 80,000 రూపాయలు అడుగుతారా? నేను అదే అడుగుతున్నాను. అమ్మిపించే బాధ్యత మీకు లేదా? వాళ్ళకి హెల్ప్ చేసే బాధ్యత లేదా? ఆఫ్టర్ ఆల్ నేను ఒక సాధారణమైన నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా, ఒక వీడియో పెట్టి చూపిస్తున్నా జనాలకి. మీరు కావాలనుకున్న వాళ్ళు కొత్తది కొనకుండా సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా మీరు బాగుపడతారు, లేదు వాళ్ళు బాగుపడతారు అని చెప్పేసి మీకు ఈ మాత్రమైన కొద్దిలైనా కొంచెం కూడా వాళ్ళ మీద కృతజ్ఞత లేదా? నేను అడుగుతున్నా. ప్రతి ఒక్క కంపెనీ కాదు, ఏ హైదరాబాదే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఏ కంపెనీస్ ఉన్నా రేపు హిందీలో కూడా తీస్తున్నా. హిందీలో తీస్తా, అప్పుడు ఆల్ ఓవర్ ఇండియాకి తెలిసిపోతుంది. నేను చెప్తున్నా కదా, ఈసారి కొనుక్కున్న వాళ్ళకి ఇంకా పరేషన్ అవుతారు. ఇక టెక్నాలజీ పెరిగింది, యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ పెరుగుతుంది. అదే కొన్న వాళ్ళు గతం అయిపోయింది. ఇక వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు నాశనం అయ్యేలా బతికారా, వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు. ఓకే, వాళ్ళు ఏ విధంగా ఏ కారణం వల్ల అమ్ముకుంటున్నారో అయిపోయింది. కానీ మీరు ఇకనైనా మేము నమ్మి ఇంత పెద్ద మిషనరీ కొనుక్కున్నప్పుడు 3.5 లక్షలు 4 లక్షలు పెట్టేసి ఇంటికి వెళ్ళేసరికి 4 లక్షలు పడుతుంది వాళ్ళకి పాపం. అలాంటప్పుడు వాళ్ళ ఆపదలు ఉండేవో దేనికోసం మీ దగ్గరికి వెళ్ళి మిషనరీ కొనుక్కుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ రూపాయి అగ్గిపేట కొనుక్కుంటేనే మనం వెలుగుతుందా వెలగదా అని మనం చాలా ఆలోచిస్తాం. 4 లక్షలు పెట్టినప్పుడు పాపం లేని వాళ్ళు అప్పులు తీసుకొచ్చుకొని రూములు కిరాయి తీసుకొని అంత పెద్ద మెషిన్ తీసుకుపోయి రూములలో పెట్టుకోవడము, మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకవేళ అక్కడికి వెళ్ళి తీసుకుపోవాలంటే మళ్ళీ మీరే రావాలి, మీరే వచ్చి దాన్ని ఓపెన్ చేయాలి. వాళ్ళకి పిలిచినప్పుడు రావాలి, లేకపోతే రాకపోతే వాళ్ళకి మళ్ళీ డబల్ కిరాయి అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను దయచేసి మీకు నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను సార్, ప్రతి ఒక్క హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఏ కంపెనీస్ అయినా సరే, గ్లోబల్ ల్యాండరీ వాళ్ళకు కూడా నేను ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను. దయచేసి మీరు మారండి, మంచిగా బిజినెస్ చేసుకోండి. నేను ఎటువంటి వాళ్ళకి ఈ కంపెనీ కొనండి ఆ కంపెనీ కొనండి నేను ఎవరికి చెప్పను. నా బిజినెస్ కాదు అది. నేను బట్టలు ఉతికి బట్టలు పిండి ఐరన్ చేసి మరకలు పోగొట్టే ఒక సాధారణమైన మనిషిని. నేను ట్రైనింగ్ ఇస్తున్నా తోపుని కాదు. నాకంటే పెద్ద మేధావులు కూడా ఉన్నారు. కాకపోతే నాకు వచ్చింది నేర్పుతా సార్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అంతకంటే ఎక్కువ ఎవరు కూడా నేర్పరు. ఎందుకంటే కెమికల్స్ అన్నీ ఉన్న తర్వాత ఎవరైనా తెలుసు టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి నేను మీకు దయచేసి చెప్పేది, విజ్ఞప్తి చేసేది, మిషనరీ మాత్రం అమ్మేటప్పుడు మీరు ఇంకా ఈ ప్రజలకు కూడా చెప్తున్నా, దయచేసి సార్ మీరు ఎవరైనా కొనేటప్పుడు వాళ్ళతో మీకు ఏమైనా రేపు ప్రాబ్లం వచ్చి, దయచేసి ప్రాబ్లం రాదు, వస్తే మీకేమైనా ప్రాబ్లం వచ్చి రేపటి రోజున ఆ మిషనరీ అమ్మాలనుకుంటే కంపెనీ వాళ్ళు మీకు అమ్మిపిస్తానన్న గ్యారంటీ ఇస్తే కొనండి, లేదంటే కొనకండి సార్ ప్లీజ్ దయచేసి. ఎందుకంటే హెల్పే అంటే కొనాలనే గ్యారంటీ కాదు, మీకు హెల్ప్ చేయాలి. మేడం సరలేదు, మేము సెకండ్ హ్యాండ్లో రేపటి రోజు మీరు ఇది కూడా పెట్టండి సార్ దయచేసి. కంపెనీ వాళ్ళు మీకు ఇదొక మాట చెప్తున్నాను, సెకండ్ హ్యాండ్లో కూడా మా దగ్గర మిషనరీ అమ్మబడుతుంది అని కూడా ఒక పెట్టండి సార్. ఏమవుతుంది, కొత్తదే పెట్టారు ఎప్పటికీ. సెకండ్ హ్యాండ్లో పాపం చాలామంది కొన్ని అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బతుకులు ఏం కావాలి సార్, మీరు ఆలోచిస్తారా? మీరు ఆలోచించండి దయచేసి. వాళ్ళ కోసం కూడా మీరు ఈ యొక్క వీడియో మీరు సెట్ చేసి పెట్టుకోండి. మీరు మీ దాంట్లో ఏదేది ఉంటుందో దాన్ని ఆలోచించుకొని మీరు సరిగా చేసి పెట్టుకోండి సార్. ప్రజలకు మీ సర్వీస్ ఇవ్వండి, మీరు డెవలప్ కాండి. నేనేమో తప్పు మాట్లాడితే మాత్రం దయచేసి నా నెంబర్ ఆల్రెడీ ఉంటుంది, నాకు ఎనీ టైం ఫోన్ చేయండి. నేను ఈ ఇండియాలో ఎక్కడికంటే అక్కడికి వస్తా. ఇప్పుడు మా సిర్పూర్ కాకినాడ ఏ ట్రైన్ అయినా ఆగుతుంది సార్ మా దగ్గర. ఇండియాలో ఎక్కడికైనా అక్కడికి వెళ్ళిపోతా, సెకండ్లో వెళ్ళిపోతా. అలా ఉట్టప్పుడే వెళ్ళిపోయాను, 4 లక్షలు ఖర్చు పెట్టుకుని ఆల్ ఓవర్ ఇండియా తిరిగి వచ్చిన డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ కోసము అడ్డమైన దగ్గరికి వెళ్ళొచ్చిన సార్. మరి ఇప్పుడు నేను ఈ హైదరాబాద్కి రాలేనా, ఈ విజయవాడకి రాలేనా, విశాఖపట్నం రాలేదా, ఎక్కడికైనా వస్తా. ఏ కేరళ, తమిళనాడు నా దగ్గరికి వచ్చి
ఆల్ ఓవర్ ఇండియాలో నా దగ్గర ట్రైనింగ్ తీసుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక్క ఫోన్ చేసినా ఆ ఊర్లో ఎవరికి ఆపద వచ్చినా మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి భోజనం పెట్టి సరిగా వచ్చి పంపిస్తారు సార్. మాట మర్యాద సరిపోతుంది. ఈ మర్యాద ఉండాలి సార్ మనకు, అంతే. కానీ బిజినెస్ ఖచ్చితంగా ఉండాలి. బిజినెస్ లేకపోతే ఎట్లా? కానీ మనీ కోసం మనము చెడుతో పట్టద్దు. మన దగ్గర మనం నమ్మి ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చిందంటే తను చనిపోయే వరకు మనల్ని గుర్తుంచుకోవాలి. నేను అది కోరుకుంటాను సార్, అంతే. అందుకే నేను ఫ్రీ ట్రైనింగ్ ఎందుకు పెడుతున్నా నేను నష్టపోయాను సార్. నష్టపోయి ఎవ్వరికి ఏముండదు, ఉట్టిగా అనవసరంగా డబ్బులు పెట్టి 20,000 30,000 పెట్టి ట్రైనింగ్లు తీసుకొని పాపం పేదవాళ్ళు వాళ్ళకి వెళ్ళిపోజేయాలనే ఒక్క ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన. నేనేమి ఉన్నవని కాదు, కానీ నేను ఒక్క మాట అక్కడ వచ్చి నిలబడితే మాత్రం హైదరాబాద్లో నాకు సపోర్ట్ చేయడానికి కొన్ని వేల మంది నాకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ మెషిన్ పెట్టుకోండి, ఎందుకు ఆ పల్లెటూరులో ఉంటున్నారు సార్ మీరు, సిరిపూర్ కాగజ్ నగర్లో మీ ఇంత టాలెంట్ పెట్టుకొని మాకు ఇక్కడికి వచ్చి మెషిన్ పెట్టుకోండి సార్ అని అడుగుతున్నారు చాలామంది. కాబట్టి దయచేసి మీ మెషిన్ అమ్ముకునే వాళ్ళకు నేను ఎగనెస్ట్ కాదు. మీరు సర్వీస్ ఇవ్వండి సార్. నన్ను అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి సమాధానం నేనేం చెప్పాలి? రేపు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మిషనరీ కొనుక్కోండి అని చెప్తే మీరు సర్వీస్ ఇవ్వకపోతే రేపు నన్ను తిడతారు వాళ్ళు. ఏం సార్ మీరు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిషన్ కొనమన్నారు, నేను కొనుక్కున్నాము, మాకు ఫోన్ చేస్తే కనీసం అటెండ్ కూడా చేసలేదు సార్, ఏం చెప్పమంటారు మీరు? ఏం ఛానల్ నడుపుతున్నారు మీరు అడుగుతారు నన్ను. కాబట్టి నేను ఎవ్వరికి కూడా ఎగనెస్ట్ కాదు, ఎవరికి కూడా దయచేసి నా మాటలలో తడబడినట్టుగా నా లాంగ్వేజ్ కాస్త తెలంగాణ లాంగ్వేజ్ అర్థమైన వాళ్ళకైతే సరిగ్గా అర్థమవుతుంది. దయచేసి ఆంధ్ర తెలంగాణ మొత్తం టోటల్గా నాకైతే నా కస్టమర్ టోటల్లీ ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో లేరు. దయచేసి మంచిగా మీరు అర్థం చేసుకోండి. కొత్తగా కొనే వాళ్ళు కూడా మీరు 1కి 2 సార్లు కాస్త నా వీడియోని చూసి మరి మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను పిలవండి. మీరు ఏ కంపెనీ దగ్గరికి వెళ్తారో మీకు నచ్చిన కంపెనీ దగ్గరికి వెళ్ళండి. మీరు కొనుక్కునే ముందు నన్ను పిలవండి, నేను వస్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను సలహా ఇస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. ఓకేనండి? మీకంటే మిషనరీ అమ్మే వాళ్ళకు చెప్తున్నాను, మిషనరీ కొనే వాళ్ళకు చెప్తున్నాను. దయచేసి నన్ను ఏమైనా తప్పుగా అయితే అనుకోకండి. నేను ప్లీజ్ దయచేసి నేను మీ అందరికీ హెల్ప్ చేయడానికే నేనైతే ఉన్నాను. ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు చెప్తున్నాను, అస్సలు ఉండరు. ఎవరైనా మనీ కావాలంటారు తప్ప హెల్ప్ చేసేవారు ఎవ్వరు ఉండరు. అన్నదమ్ములు కూడా ఉండరు. కానీ నేను మాత్రం నాకు ఏం అవసరం లేదు. నాకు అందుకే అన్నీ పోయినాయి సార్. నేను ఏం లేదు, ఇక నాకు డబ్బులు వద్దు, నాకు 2 కొడుకులు, హ్యాపీ ఎంజాయ్. నాకు కావాల్సింది హెల్ప్ చేసిన పుణ్యం చాలదు నాకు, అంతే. నాకు కావాల్సింది పుణ్యం కావాలి, మనీ అవసరమే లేదు. అలాంటి నేను హైదరాబాద్లో కూర్చుంటే వేల మంది, హైదరాబాద్ బాంబేలో నా కోసం చాలామంది చూస్తున్నారు, బాంబే ఢిల్లీలో. సార్ మీరు వచ్చి ఇక్కడ కూర్చొని సంతకం పెట్టండి, దానికి సరిపోతుంది. కాసి అదే వీడియోలు మేము హిందీలో ట్రాన్స్లేట్ చేస్తాము, మీరు వచ్చి కానీ ఇలా కూర్చోండి సార్ అని చెప్తున్నారు. కానీ నాకు అవసరం లేదు, ఆ డబ్బే వద్దు, నాకు వద్దు. నా తెలంగాణ నాకు ముద్దు, బస్ అంతే. నా భార్య, నా పిల్లలు, నాకు హ్యాపీ, నాకు ఇంకెవరు వద్దు సార్. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏమన్నా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నేనైతే మీకు అందరికీ హెల్ప్ చేద్దామని ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ.